యావత్ ప్రపంచం కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఈరోజు. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వ్యోమగాములు 9 నెలల తర్వాత మన భారత సంతతికి చెందిన స్పేస్ ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్తో పాటుగా మిగతా సైంటిస్టులు కూడా, ఆస్ట్రోనాట్స్ కూడా ఇవాళ తిరిగి రాబోతున్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళు అంతరిక్షం నుంచి మన భూ వాతావరణంలోకి అంటే అట్మాస్ఫియర్లోకి ప్రవేశించబోతున్నారు. ఆ తర్వాత ఇవి ఎన్ని స్టెప్స్లో ఈ ప్రక్రియ జరుగుతుంది, ఎంత టెనీషియస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది, గతంలో జరిగిన తప్పుల నుంచి ఏం నేర్చుకున్నాం, అలాగే సో ప్రతిష్టాత్మకమైన ఈ నాసా గురించి మనం మాట్లాడుతున్న వాళ్ళం, ఇస్రో దానికి దీటుగా ఎక్కడ ఉంది, సో ఆ కంపారిజన్స్ చేసే పరిస్థితి మనకి ఉందా? సో నిష్ణాతులైన ప్రతిష్టాత్మకమైన సైంటిస్టులు కూడా ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు. వీఆర్ వెరీ లక్కీ టు హావ్ దెమ్ టుడే ఇన్ దిస్ డిబేట్. కేవీ చక్రవర్తి గారు, వి శేషగిరిరావు గారు, అలాగే షార్ రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ అయినా, అలాగే డాక్టర్ నీలేష్ పల్మనాలజిస్ట్, అంటే స్పేస్లో వాళ్ళ ఏ విధంగా ఆరోగ్య పరిస్థితి ఉంటుందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘునందన్ గారు, సుపరిచితులు, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఉన్నారు. ముఖ్యంగా మళ్ళీ నేను ఇక్కడ చెప్పాలి వి శేషగిరిరావు గారి గురించి. ఆయన షార్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్. సో ఎన్నో ప్రయోగాల్ని విజయవంతంగా ఆయన ఆధ్వర్యంలో నడిచాయి. మన ఇస్రో కీర్తి పతాకం ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే ఖచ్చితంగా ఆయన కాంట్రిబ్యూషన్ తప్పకుండా చెప్పుకోదగ్గది అనేది చాలామంది సైంటిస్టులు ఈరోజు మాట్లాడుతూ ఉంటారు. రైట్ సార్, వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. సో మీతో పాటుగా ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సైన్స్ స్టూడెంట్స్ అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. బికాజ్ మనం నాసా గురించి ఎప్పుడు మాట్లాడతాం, ఎస్ అఫ్ కోర్స్ ఇస్రో గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం, కానీ ఒక స్టెమ్ కోర్సెస్లో గురించి మాట్లాడినట్టు, లేదంటే కెరియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కంప్యూటర్ సైన్సో లేకపోతే మరోటో మాట్లాడుతున్నట్టుగా ఈ స్పేస్ సైన్స్ గురించి ఎందుకు మాట్లాడము అనే ఒక చాలా ధర్మ సందేహం వాళ్ళ దగ్గర నుంచి నేను ఇందాక విన్నాను. సో దానికి మీరు సమాధానాలు కూడా చెప్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా టు స్టార్ట్ విత్ సునీత విలియమ్స్, 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు 9 నెలల తర్వాత తిరిగి రావడానికి కారణాలు ఏంటి అనే దగ్గర మొదలెడితే, సో వాట్ వాజ్ ద ప్రాబ్లం? ఈరోజు వాళ్ళు తిరిగి వస్తున్నారు, మరి కాసేపట్లోనే వాళ్ళు భూకక్షలోకి ప్రవేశిస్తారు. గతంలో జరిగిన తప్పులకి ప్రస్తుతం నేర్చుకున్న గుణపాఠాల పర్యవసానమే ఈ ఆలస్యం అనుకోవచ్చా అంటే శేషగిరిరావు గారు మీరే చెప్పాలి. సునీత విలియమ్స్ అంతకుముందు 2 సార్లు రోదసీలోకి వెళ్ళి అక్కడ అనేక శాస్త్ర పరిశోధనలు గావించి దాదాపు 300 గంటలకు పైగా ఆస్ట్రోనాట్గా ప్రసిద్ధి చెంది ఉన్నారు. దాంతోపాటు విల్మోర్ కూడా అంతకుముందు ఒకసారి వెళ్ళి వచ్చి ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి అందరికీ తెలుసు. ఎన్నో 3 దశాబ్దాలుగా అనేక శాస్త్ర పరిశోధనలకి, వ్యోమగాములను తీసుకురావటానికి చాలా ఉపయోగపడుతుంది. స్పేస్ స్టేషన్కి వెళ్ళి రావటానికి స్పేస్ షటిల్ వాడేవారు మొట్టమొదట్లో. ఆ స్పేస్ షటిల్ లాభదాయకం కాదు అని చెప్పి, దాంతోపాటు 1-2 యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. కల్పనా చావ్లా తెలిసే ఉంటుంది మీకు. అందువలన ఏం చేశారంటే స్పేస్ షటిల్ని విరమింపజేశారు. స్పేస్ షటిల్ని విరమింపజేసిన తర్వాత అంతరిక్ష పరిశోధనా సంస్థలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో శాస్త్ర పరిశోధనలు చేయటానికి ఎలా వెళ్ళాలి? రష్యన్ సూయేజ్ అన్నా వాడాలి, లేదంటే అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ కొంత కార్పొరేట్లను ప్రోత్సహిస్తే వాళ్ళు వెళ్ళి తీసుకురావటానికి క్యాప్సూల్ తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన వాళ్ళలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఒకటి. ఆ తరువాత బోయింగ్ స్టార్ లైనర్ తయారు చేశారు. బోయింగ్ స్టార్ లైనర్ రెడీ కాకముందు డ్రాగన్ అనేక మార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళి మరి వ్యోమగాములను తీసుకురావటం జరిగింది. ఈ స్టార్ లైనరు 2 సార్లు పరీక్షించిన తర్వాత ఆ 2 సార్లు వ్యోమగామం లేకుండానే పరీక్షించారు. మొదటిసారి ఆర్బిట్ దాకా తీసుకొచ్చారు, రెండోసారి డాకింగ్ చేశారు, మూడోసారి సునీత విలియమ్స్ని విల్మోర్ని పంపించారు. అంటే ప్రథమ ప్రయత్నం అనుకోవచ్చు. ఈ ప్రథమ ప్రయత్నంలో వీళ్ళిద్దరినీ పంపించినప్పుడు అనుభవజ్ఞుల్ని ఎన్నుకున్నారు. వీళ్ళిద్దరూ అనుభవజ్ఞులు. తీసుకువెళ్ళిన తర్వాత మరి ఆ స్టార్ లైనర్లో ఏర్పడిన సమస్యలు ఏంటంటే మరి హీలియం లీక్ కావటం,
ఆ తర్వాత కొన్ని థ్రస్టర్స్ పనిచేయకపోవటం, ఇవన్నీ ఒకదానికొకటి తోడై దాదాపు 12 వరకు పనిచేయటం మానేసాయి ఉన్న 24లో. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు తీసుకురావడానికి కుదరదు. అట్టి పరిస్థితిలో ఏం చేశారంటే 2-3 నెలలు టైం ఇద్దాము, ఒకవేళ రిపేర్ అవుతుంది అయితే తీసుకురావచ్చు కదా అని సెప్టెంబర్ దాకా టైం ఇచ్చారు. ఆగస్టు చివరి దాకా అనుకోవచ్చు. అన్నీ చాలా వరకు ఒకటి తప్ప అన్నీ రిపేర్ చేసుకున్నప్పటికీ మరి నాసా వాళ్ళకున్న భద్రత మరి కండిషన్స్ని బట్టి, సేఫ్టీ కండిషన్స్ని బట్టి వాళ్ళని తీసుకురావటానికి భద్రతాపరంగా అంత శ్రేయస్కరం కాదు అని నిశ్చయించి దాన్ని సునీతా విలియమ్స్ని, విల్మోర్ని లేకుండానే భూమికి తీసుకురాబడింది. కానీ ఎలా వస్తారు వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరిని తీసుకురావాలంటే డ్రాగన్నే పంపించాలి లేదా సూయేజ్ని పంపించాలి. డ్రాగన్ అప్పటికి చాలాసార్లు ప్రయత్నించున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించున్నారు అంటే నిన్నటి వరకు లెక్క వేసుకుంటే 49 సార్లు డ్రాగన్ ఐఎస్ఎస్కి ప్రయత్నాలు జరిగినాయి. అందులో 44 సార్లు అనుసంధానం చేశారు. అన్నిసార్లు సక్సెస్ఫుల్గానే వెళ్ళి వచ్చారు. అంత ప్రామాణికమైనటువంటి డ్రాగన్ని పంపిస్తే మంచిది కదా అని డ్రాగన్ క్రూ 9ని సిద్ధం చేస్తున్నారు. సునీతా విలియమ్స్ కోసం సిద్ధం చేయటల్లా 4 వ్యోమగాములను పంపించి 20కి పైగా శాస్త్ర పరిశోధనలు చేద్దాము, అది సెప్టెంబర్లో ప్రయత్నం చేద్దాము అని అనుకుంటూ ఉండగా ఇటువంటి అవాంతరం ఏర్పడింది. కాబట్టి క్రూ 9లో వెళ్ళే 4ని 2ని విరమింపజేసి 2ని ఉంచి వాళ్ళిద్దరిని తీసుకురావడానికి వీలుగా క్రూ 9ని సెప్టెంబర్ 28న ప్రయోగించారు. ప్రయోగించిన తర్వాత అనుసంధానం అయింది. దాంట్లో 20కి పైగా శాస్త్ర పరికరాలు ఉన్నాయి కదా, వాటన్నిటితో ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కంప్లీట్ చేయాలంటే దాదాపు 2-3 నెలలు పడుతుంది. కాబట్టి అక్కడ చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోరు, తర్వాత డ్రాగన్ 9లో వెళ్ళినటువంటి వాళ్ళిద్దరూ అనుకున్న టైంకే వచ్చేయచ్చు. వీళ్ళని ఈ డ్రాగన్ 9లో ఫిబ్రవరిలో తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఈ డ్రాగన్ 9 అక్కడ తీసుకువెళ్ళంగానే వెంటనే తీసుకురావడానికి వాడరు. ఎవరైతే వెళ్ళారో వాళ్ళ యొక్క కార్యక్రమం అయిపోయే వరకు ఉంచుతారు అక్కడ. తరువాత స్పేస్ స్టేషన్లో పనిచేయటానికి ఇంకా శాస్త్రజ్ఞులు కావాలి. అందువల్ల క్రూ 10 పంపించారన్నమాట. క్రూ 10లో 4 వెళ్ళారు. ఈ 4 అక్కడ ఉన్న శాస్త్రజ్ఞుల దగ్గర నుంచి ఎలా పనిచేయాలి, స్పేస్ స్టేషన్కి కెప్టెన్ ఎవరు, అవన్నీ నిర్ణయించుకున్న తర్వాత స్పేస్ స్టేషన్లో వచ్చిన 2 సునీతా విలియమ్స్కి, విల్మోర్కి టాటా చెప్తే ఆ 4 క్రూ 9లో ఎక్కి ఈరోజు మరి దాని నుంచి విడిపడి మార్చి 19 తెల్లవారుజామున మరి అమెరికన్ ఫ్లారిడా కాలమాన ప్రకారం దాదాపు 5 గంటల 27 నిమిషాలకి సముద్రం లేదా స్ప్లాష్ డౌన్ అవ్వటానికి నిశ్చయింపబడింది అనమాట. ఇంత జరిగింది కాబట్టి మనం ఆతృత్వం ఉన్నాం. వాళ్ళు సేఫ్గా వస్తారా, వస్తే వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలా అనేక రకమైనటువంటి ప్రశ్నలు కలుగుతాయి అందరికీ. రైట్, మాట్లాడదాం శేషగిరి గారు. చాలా వివరంగా వివరించారు. సో ఈ మిషన్ చేపట్టినప్పటి నుంచి ఆలస్యానికి గల కారణాలు చెప్పారు, ఎందుకు ఆలస్యమైంది, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వెనక్కి తీసుకొస్తారనేది కూడా చాలా చక్కగా వివరించారు సార్. చక్రవర్తి గారు, మీరు చెప్పండి, ఈ అంతరిక్ష నౌకలు, ఈ స్పేస్ షిప్స్ అనేవి అసలు భూమిపైకి ఎలా వస్తాయి? నిజంగా అంత తేలిగ్గా అయితే కనుక నిజంగా ఎప్పుడో వచ్చేసేవాళ్ళు కదా. వై దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సో లాంగ్? What all the steps they had to follow, and what is that so complicated stage that what they have to come across ante ganaka ఏంటి ఉంటాయి స్టేజెస్? సాక్షి ప్రేక్షకులకి నా నమస్కారం. సాక్షిని టీవీ వాళ్ళని మేము అభినందించాలి. ఎందుకంటే I+ బ్లడ్ అనే గ్రూప్, అంటే ఇండియా బ్లడ్ ఉన్న మన సునీతా విలియమ్స్ని ఈరోజు వస్తున్నప్పుడు ఇంతమంది కాలేజీ ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళల్లో ఇంకా స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన ఇంకా బాగా రావాలి అని చెప్పి, ఎందుకు అంటున్నానంటే నేను ప్రపంచంలో ఇప్పటివరకు 1000 మంది దాకా ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళ్ళారు. దాంట్లో ఆడవాళ్ళు పర్సంటేజ్ చూస్తే 15% ఉంది. సో ఇలాంటి సమయంలో మన గవర్నమెంట్ కూడా ఎంతో ప్రోత్సహిస్తోంది, ఆడవాళ్ళని కూడా మేనేజర్లని, డైరెక్టర్లని చేయాలి. ఇలాంటి తరుణంలో మీరు ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళ విజ్ఞానాన్ని పెంపొందించేస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషకరమైన విషయం ఇది. మనం ఈ ఓపెనింగ్ టాక్ ఇచ్చే ముందు
కొంచెం ముందుకు వెళితే ఈ స్పేస్ టెక్నాలజీ 1971లో రష్యన్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆయన 439 days ఒక ఆయన ఉన్నారు రష్యన్, మిర్ స్పేస్ స్టేషన్ అంటారు. ఇది ISS అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 4-5 కంట్రీలు కలిపి అన్నీ చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం భారతీయ స్పేస్ స్టేషన్ అని కూడా మనం ముందుకెళ్తున్నాం. 2035 ఆల్రెడీ మన బడ్జెట్ ISS కి అనుసంధానంగా పెడతారా సార్, లేదంటే డిఫరెంట్ స్టేషన్? వేరే అండి, దానికి వేరే ఉంది. ఇప్పుడు దేనికి ఎక్కడ పెట్టాలి అనేది ఒక పద్ధతి ఉంది. ఒక 55 degrees తిరుగుతూ వాళ్ళ దేశానికి 24 స్టేట్ 42 స్టేట్లకి కనపడేలాగా, అమెరికాకు కూడా కనపడేలాగా పెట్టారు. అలాగే రూబుల్ హబుల్ టెలిస్కోపులకి వాటిని కూడా చూసేలాగా. దానికి చాలా టెక్నికల్ రీజన్స్ ఉంటాయి ఎక్కడ స్పాట్ పెట్టుకోవాలనేది. అది లియో ఆర్బిట్లో పెడతారు, అది కూడా తెలిసిందే ప్రేక్షకులకి. సో ఈ సునీత విలియం గారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది కాబట్టి నేను ఐ వాంట్ టు ఎలాబరేట్ దట్ క్వశ్చన్ సార్. దట్ వాట్ అంటే ఏ దేశం పడితే ఆ దేశం వెళ్ళి మేము ISS పెట్టుకుంటాం అంటే ఒప్పుకోకపోవచ్చు. I assume why India, is it allowed or have we qualified? Where exactly do we know? సార్ దీనికి ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ అని ఒక సంస్థ ఉంది. ఇది ప్రతి సంవత్సరం అమెరికాలో ఒకసారి మీట్ అయ్యి, ఇప్పుడు మీకు ఓషనోగ్రఫీకి కూడా ఒక సంస్థ ఉంది. మీకు హరికేన్లు అన్నిటికీ తుఫాన్లు వస్తాయి. హుద్ తుఫాన్ అని వైజాగ్లో వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. దానికి పేర్లన్నీ 1-2 years ముందే నిర్ణయిస్తారు. అలాగే స్పేస్ స్టేషన్లో కూడా కొన్ని స్లాట్స్కి మేము వెళతాము అని ముందు అన్నీ చెప్పుకుంటారు అనమాట. సో దట్ మిగతావి ఏవి అడ్డు రాకుండా. స్పేస్ ఈజ్ ఎ వెరీ వైడ్. ఓకే, దట్ ఈజ్ వన్ రీజన్. ఏమండి, ఇప్పుడు మీరు ఇంకోటి మనం వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నిస్తున్నాం, అలాగే పెడతామా, దాని పక్కనే పెడతామా అని అంటున్నారు కదా. సెకండ్ థింగ్ అంటే మనకి అనుమతి ఉందా అనేది ఒక క్వశ్చన్. అనుమతి అక్కర్లేదండి. మనం క్వాలిఫై అయ్యామా అనేది సెకండ్. ఇంకా ఆ భూదందా అనేది స్పేస్లో స్టార్ట్ అవ్వలేదు. అది నాది, ఇది నీది అని చెప్పుకోవడానికి. స్పేస్ స్టేషన్ అంతా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఎవరన్నా వ్యూవర్స్కి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఒక పాయింట్ చెప్తాను. ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. బాడీ ఎలా ఉంటుంది, ఫార్మసిటికల్ కానీ అగ్రికల్చర్, అక్కడ కూడా బంగాళదుంపలు పండించారు, కొన్ని కూరగాయలు పండించారు, ఆకుకూరలు పండించారు, తిన్నారు. ఇన్ని రకాల ఎక్స్పెరిమెంట్లు చేశారు. పోతే రేపు ఒక పిల్లాడు పుడితే అక్కడ ఒక ఇద్దరిని పంపించి ఒక పిల్లాడు పుడితే వాడు ఏ దేశానికి చెందుతాడు, ఎవరు వీసా ఇస్తారు, ఏ దేశానికి వాడు చెందుతాడు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ముందు చాలా డిస్కషన్స్ జరుగుతాయి. దానికి ఇండియా కూడా మనం చాలా వాళ్ళతో ఉన్నాము. మన 2 ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, నాసాలో ట్రైనింగ్ అవుతున్నారు. సో ఇప్పటి వరకు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు ఏమీ లేవు స్పేస్ స్టేషన్లో. మీరు వెళ్ళచ్చు. ఓన్లీ థింగ్ లియో ఎర్త్ ఆర్బిట్స్ ఓకే రకరకాలుగా ఏ దేశానికి అనుగుణంగా ఉండేలాగా దాన్ని చూస్తూ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఒక 28,700 kilometers ఎంత స్పీడ్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. అనుగుణంగా ఒక యాంగిల్లో పెడతారు. రైట్ సార్, వండర్ఫుల్. సో బిఫోర్ ఐ స్పీక్ విత్ రఘునందన్ గారు, శేష్ గారు, ఎవరైనా ఏ దేశం వారైనా కూడా రోదసీలోకి ఒక శాటిలైట్ ఉపగ్రహాన్ని కానీ ఒక స్పేస్ స్టేషన్ కానీ పెట్టుకోవాలంటే దానికి నిర్దిష్టమైన ఒక మాన్యువల్ ఉందన్నమాట. అది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ప్రతి ఆబ్జెక్టు కేటలాగ్ చేయాలి, పంపించే ప్రతి ఆబ్జెక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఎ శాటిలైట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ స్పేస్ స్టేషన్, ఇట్ హ్యాస్ టు బి కేటలాగ్డ్. అండ్ ఇన్ ఎడిషన్ టు దాట్, దానితో పాటుగా ఏ ఇంక్లినేషన్, ఈక్వేటార్కి ఏ ఇంక్లినేషన్లో మీరు ఆర్బిట్ చేయదలుచుకున్నారు, ఎంత ఎత్తులో ఆర్బిట్ చేస్తారు, ఆ ఆర్బిట్ చేసినప్పుడు ప్రస్తుతం కదులుతున్న శాటిలైట్కి ఎటువంటి అడ్డు రాకుండాను ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండాను ఉండటానికి స్పేస్ లా ఈజ్ దేర్. రైట్ ఫ్రమ్ 1967 there is a space law. So all countries have to abide by that space law in addition to their own space, let us say, policy. Okay sir, ఇక్కడ law of the land అంటూ ఉంటాం. Yeah, Indian space policy 2023 it was revised and it is available for public. ఇప్పుడు దీంట్లో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఫర్ అవుటర్ స్పేస్ అప్లికేషన్స్ అని ఒక సంస్థ ఉన్నదండి. సో ఇప్పుడు ఎవరైనా ఏదన్నా మిషన్ పంపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లానెట్ పంపించారు అనుకోండి, అక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేయకుండా ఉండాలి ప్లస్ ఉంటుంది అని చెప్పి వారు డిక్లరేషన్ ఇచ్చి మరీ పంపించారు. ఓకే సార్. సో ఇట్లాంటి ఒక నిర్దిష్టమైన వ్యవస్థలు ఉన్నాయి.
రైట్, నీలేష్ గారితో మాట్లాడదాం సార్. బికాజ్ సో మనం ఇంతకు ముందు పెద్దలందరూ మాట్లాడినట్టుగా సునీత విలియమ్స్ ఇప్పుడు 9 నెలల తర్వాత వస్తున్న విల్మోర్, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి అసలు ఎలా ఉంటుంది ఇక్కడికి రాగానే? ఎందుకంటే బికాజ్ అక్కడ కాలు అడుగు పెట్టి 9 నెలలు అయింది, నడక అనే అలవాటు వాళ్ళకి తప్పుంటుందా? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫిజిక్ ఎలా ఉంటుంది? సో బాడీలో చేంజెస్ ఏమైనా జరుగుతాయా? నీలేష్ గారు సో ప్రముఖ పల్మనాలజిస్ట్ ఆయన, అలాగే స్పేస్ సైన్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్గా ఉన్నారు. నీలేష్ గారు, ఎలా ఉంటుంది 9 నెలల కాలంలో వాళ్ళు స్పేస్ షిప్లో పైన ISSలో ఉన్న వాళ్ళ పరిస్థితి? ఇక్కడికి రాగానే వాళ్ళు సెట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు వాళ్ళని ఏ రకంగా మనం ఇఫ్ ఐ ఆస్క్ యూ ఆర్ రిక్వెస్ట్ యూ టు డిఫైన్ దేర్ ఫిజికల్ కండిషన్, హౌ డు యూ సే దట్? నమస్కారం అండి. సునీత విలియమ్స్ గారు స్పేస్ స్టేషన్లో ఉండవలసిన టైం కన్నా చాలా ఎక్కువ ఉండాల్సి వచ్చిందండి. సో దీనివల్ల ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ మైక్రోగ్రావిటీ అంటారండి. ఈ గ్రావిటీ లేని కండిషన్ని మైక్రోగ్రావిటీ అని అనడం జరుగుతుంది. అయితే ఈ మైక్రోగ్రావిటీ అనే కండిషన్ హ్యూమన్ బాడీ మీద చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా స్పేస్ ఆస్టియోపోరోసిస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో దీంట్లో ఏమవుతుందంటే ప్రతి నెల 1-2% వరకు బాడీలో ఉండే బోన్ మాస్ అనేది తగ్గుతూ వస్తుందండి. అలాగే మస్కులర్ ఎట్రోఫీ అనగా 30-40% ఆఫ్ కండరాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మెల్లగా తగ్గడం జరుగుతుందండి. దీంతోపాటు చూపు సమస్యలు, దాన్ని SANS అంటారు, అంటే స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఆక్యులర్ సిండ్రోమ్. అది ఎందుకు వస్తుందంటే బాడీ ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది జరగడం వల్ల వస్తుందండి. ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది ఎందుకు అవుతుందంటే మనం ఎప్పుడైతే భూమి మీద ఉంటామో మన రక్తం అనేది బాడీలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. అంటే కాళ్ళల్లో కొంచెం, నడుముల దగ్గర కొంచెం, ఊపిరితిత్తుల దగ్గర కొంచెం, బ్రెయిన్కి కొంచెం. సో హార్ట్ అనేది కరెక్ట్గా ఫంక్షన్ చేయడానికి జరుగుతుంది. సో మన హార్ట్ ఫంక్షనింగ్ ద్వారా ఇది రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనం ఎప్పుడైతే ఈ గ్రావిటీ లేని ఎన్వైరన్మెంట్లో కనుక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్ అంతా కలిసి అప్పర్ బాడీ అంటే మన ఛాతిలోను ఫేస్లోను ఎక్కువ చేరడం జరుగుతుందండి. సో దీనివల్ల మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా సరే స్పేస్ స్టేషన్లో ఉండే ఆస్ట్రోనాట్స్ బాగా ఎర్రగా కనిపించడం కానీ లేదా బాగా పెయిల్గా కనిపించడం కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనివల్ల వాళ్ళ చూపు సమస్యలు కూడా రావచ్చు. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ షిఫ్ట్ జరుగుతుందో కార్డియోవాస్కులర్ సమస్యలు, అంటే మన గుండె సరిగ్గా పనిచేయడం పోవడం వల్ల, తక్కువ పనిచేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గడం, కళ్ళు అనేది తిరగడం, ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు. అయితే ఈ స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు కాస్మిక్ రేడియేషన్ అని చెప్పి చాలా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో దీనివల్ల వాళ్ళకి డిఎన్ఏలో ఉన్న కొన్ని చేంజెస్ రావడం, తర్వాత క్యాన్సర్ రావడం, తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇది రీసెంట్గా రీసెర్చ్లో తెలుసుకుంది ఏంటంటే T హెల్పర్ సెల్స్ అని కొన్ని తెల్ల కణాలు ఉంటాయండి. అవి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఈ స్పేస్లో జీరో గ్రావిటీ ఎన్వైరన్మెంట్లో ఉంటారో ఈ T హెల్పర్ సెల్స్ ఫంక్షన్ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా తగ్గుతుందండి. వీటితో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన సమస్యలు సైకలాజికల్లోనూ మరి నిద్ర సమస్య. సైకలాజికల్ సమస్య ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారండి. అంటే వీళ్ళ చుట్టూ ఎక్కువ మంది జనాలు ఉండకపోవడం వల్ల కొన్ని సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ రావడం, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఇవన్నీ గమనించిన నాసా వాళ్ళు ఏం చేశారంటే, ప్లీజ్ కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? అసలు వీళ్ళు నిద్రపోతారా? నిద్రపోతే కనుక ఎంత సమయం నిద్రపోయి ఉంటారు? బికాజ్ 9 months ఇస్ నాట్ ఎ షార్ట్ టైం. నీలేష్ గారు వినబడుతోందా? I'll get to the sleep concept as well అండి. సో బికాజ్ we have స్లీప్ లో ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు స్పేస్ స్టేషన్ లో ఉంటారో వీళ్ళకి ఎప్పుడు అంటే కంటిన్యూ we have a lag. Please let me complete. Please let me complete. We have many aspects to cover, and Seshagiri Rao garu, he has some other commitment also. Sorry. If you just put that answer precise to the question, we can just ask more and get the information more we can. So can you just precisely tell us like how far అంటే ఎంతవరకు నిద్రకి అక్కడ అవకాశం ఉంటుంది, ఎంతసేపు వాళ్ళు నిద్రపోయి ఉంటారు? 9 నెలల కాలం అంటే కనుక అది చిన్న విషయం కాదు కదా నీలేష్ గారు? ఎస్ అండి. సో వీళ్ళు స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు వీళ్ళకి 16 సార్లు సన్ రైజ్లోను సన్సెట్ అనేది జరగడం జరుగుతుందండి. దానివల్ల వీళ్ళకి ఏంటంటే కొన్ని షీల్డ్స్ లాగా కొన్ని పెట్టడం జరిగిందండి. సో వీళ్ళ పర్టికులర్ టైమ్స్ కన్ఫైన్డ్గా 9 hours పడుకోవాలని చెప్పి డిసైడ్ చేస్తారండి. ఈ మైక్రోగ్రావిటీ వల్ల మనం కింద పడుకోవడానికి కూడా కుదరదండి. సో దానికోసం అని చెప్పి సెపరేట్ బెడ్స్ ఒకటి క్రియేట్ చేయడం,
ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ ఒకటి పెట్టడం అనేది జరిగిందండి. ఈ ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ వల్ల ఏంటంటే మన కింద భూమి మీద అయితే ఎలా అయితే 24 గంటల్లో సూర్యరశ్మి 12 గంటలు చీకటి ఉంటుందో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి వీళ్ళు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తారండి. అలాగే మెలటోనిన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీళ్ళకి స్లీపింగ్ పాడ్స్ కూడా నాయిస్ ప్రూఫ్ స్లీపింగ్ పాడ్స్ ఉంటాయండి. ఈ నాయిస్ ప్రూఫ్ ఎందుకంటే ఎప్పుడు స్పేస్ స్టేషన్లో కంటిన్యూస్గా ఏదో బీపింగ్ సౌండ్ ఉంటుందండి. సో నాసా ఇలాంటి కౌంటర్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఈ స్లీప్ అనేది కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతుందండి. రైట్ సార్. సో ఎన్ని ఛాలెంజెస్కి ఎదురోడి 9 నెలల కాలం తర్వాత తిరిగి వస్తున్నారంటే నిజంగా ఇప్పుడున్న ప్రపంచం అంతా ఎంత ఆసక్తిగా ఉందో దాంట్లో అతిశయోక్తి లేదనుకోవచ్చు. రఘునందన్ గారు, సో సెకండ్ క్వశ్చన్, ఒక్కసారి ఈ అంతరిక్షం అక్కడ అట్మాస్ఫియర్ ఉంటుందా అని యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ ఎందుకంటే మాకున్న జ్ఞానం పరిమితిగా ఉంటుంది. సో మీరు చెప్పాలి, అక్కడి నుంచి భూకక్షలోకి అట్మాస్ఫియర్లోకి వచ్చేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది అనేది మేము విన్నాం. సో అంతరిక్షం ఒక స్పేస్ షిప్ ఏదైతే ఉంటుందో ఇది ఎలా తట్టుకుంటుంది వన్స్ ఇట్ ఇస్ ఎంటర్డ్ ఇన్ టు అట్మాస్ఫియర్? భారత కాలమాన ప్రకారం 10 గంటల 15 నిమిషాలకి ఆల్రెడీ అన్డాకింగ్ అయిపోయిందండి. అంటే అక్కడ నుంచి తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు వారు. ఓకే. ఇప్పుడు ఫేసింగ్, ఇంకోటి ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్స్, ఇలా రకరకాల ప్రక్రియలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ టార్గెట్ ఏంటంటే దగ్గర 27,000 కిలోమీటర్లు, అంటే ఇప్పుడు 28 అన్నాం కదా, అది 27,000 కిలోమీటర్ దాకా తీసుకురావాలి. సో ఇలా ఇవాళ రాత్రి వరకు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు అక్కడ ప్రయాణం చేస్తున్నారు. రిటర్న్ వస్తారు. en route. అయితే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఒక్కసారి వ్యూవర్స్ పరంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్. 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది అని చెప్పారు, రైట్ సార్? చక్రవర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 400 కిలోమీటర్ల దూరం అనేది మనం తీసుకున్నట్టయితే కనుక మామూలుగా సాధారణంగా ఒక ఫ్లైట్ మనం పట్టే సమయం చూసుకుంటే కనుక సో విజయవాడో లేకపోతే ఆ పైన రాజమండ్రో అనుకుంటే ఇట్ డోంట్ ఈవెన్ టేక్ 1 hour. ఏంటి టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సమయం తీసుకున్నా, దానికి ఇన్ని గంటలు అంటే రేపు ఉదయం వరకు భారత కాలమాన ప్రకారం ఎందుకు? ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు మీరు సాధారణంగా మనకి చాలా సీనియర్ సైంటిస్టులు ఉన్నారు. మీరు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లేదా రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్ఎల్వి కూడా తీసుకోండి. లోయర్ ఆర్బిట్కి ఏదైనా ఉపగ్రహాన్ని పంపించాలి అంటే 18 నిమిషాలు తీసుకెళ్తారు. భూమి నుంచి 650 కిలోమీటర్ తీసుకెళ్ళి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. అయితే అవన్నీ ఏంటంటే అన్మాన్డ్ మిషన్స్ అండి, ఇదేమో మ్యాన్డ్ మిషన్, ఇందులో హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది. ఇంకోటి ఇదంతా కూడా ఛాలెంజ్ ఏంటంటే అట్మాస్ఫియర్ మనకి మీకు 100 కిలోమీటర్స్ వరకు మీకు ఏంటంటే ఈ రెసిస్టెన్స్ ఉంటుంది, అట్మాస్ఫియర్ ఉంటుంది. దాని తర్వాత మీకు అంతరిక్షం కార్బన్ లైన్ అంటారు స్టార్ట్ అవుతుంది అనమాట. సరే వెళ్ళేటప్పుడు ఇప్పుడు అది డిస్కస్ చేయాలంటే మనకి డిస్కషన్ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం తిరిగి వచ్చే దాని గురించి మాట్లాడుతా ఉన్నాం. అయితే ఈ భూమి వాతావరణం ఎలా ఉంది అంటేనండి, ఏదైనా సరే అంతరిక్షం నుంచి వస్తే అది ఎంటర్ అయ్యేటప్పుడు దానికి రెసిస్టెన్స్ ఉంటుంది, అడ్డుకుంటుంది అనమాట. అందుగురించే వేలాది టన్నుల స్పేస్ డస్ట్ మనం ఇది పడుతుంది ప్రతిరోజు మనకు తెలియకుండానే. అంటే మన భూమి తిరుగుతుంది కదా, అది కాకుండా చిన్న చిన్న మీటియోరైట్స్ అవన్నీ కూడా వచ్చి తాకుతూనే ఉన్నాయి. సో అది కాకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. కానీ మనందరినీ కూడా ఈ యొక్క అట్మాస్ఫియర్, భూమి యొక్క మనకి బ్లాంకెట్ ఏం చేసిందంటే మనం కాపాడుతా ఉంది. అయితే ఇది ఇంకో పని కూడా చేస్తుంది. అది సునీత విలియమ్స్ అయినా, కల్పనా చావ్లా అయినా, ఎవరైనా సరే తిరిగి వచ్చేటప్పుడు రీఎంటర్ అయిన సమయంలో ఎంటర్ కానివ్వదు మీకు. ఓకే. సో దానికి మీరు ఏం చేయాలంటే దానికి కావాల్సిన యాంగిల్, దానికి కావాల్సిన ఏర్పాట్లు మీరు చేసుకొని తిరిగి వస్తేనే రీఎంట్రీ ప్రాపర్గా అవుతుంది. అండ్ ఆ వేగం కావాలి, ప్లస్ ఆ ఒక ప్రిపరేషన్ మీకు ఉండాలి. సో మీరు అడిగిన దీనికి వస్తే మొత్తానికి మన ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే ఆల్రెడీ ప్రయాణం మొదలైంది. రేపు తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాలకు మీకు యాక్చువల్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు మీకు ఏంటి అవుతుంది అంటే అప్పటికి ఇది భూమి నుంచి 350 కిలోమీటర్ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఇంత ప్రయాణం చేసి అంత తగ్గించుకున్న తర్వాత ఆ ప్రాపర్ యాంగిల్ అనేది ముఖ్యమండి. ఏమాత్రం మీరు యాంగిల్ చేంజ్ వచ్చినా డిఫరెంట్ అయిపోతుంది వార్త. సో దాని తర్వాత 2 గంటల 41 నిమిషాలకి అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డీఆర్బిటింగ్ బర్న్ అని అంటారు దీన్ని. అక్కడ ఏం చేస్తారంటే గంటకి 27,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ని 24,000 కిలోమీటర్కి తీసుకురావాలి. దాని తర్వాత దాని తర్వాత అప్పటికి ఈ వెహికల్ ఎక్కడుంది, ఇప్పుడు మీరు 24,000 కిలోమీటర్కి వచ్చే వరకు ఈ వెహికల్ భూమి నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఓకే. సో అప్పటికి కూడా పెద్ద ఏం సమస్య ఏం లేదు. కానీ మీకు 3 గంటల 10 నిమిషాలకి రేపు తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషాలు మీకు యాక్చువల్గా అట్మాస్ఫియరిక్ ఎంట్రీ అనేది మొదలవుతుందండి. అక్కడ ఉంది సమస్య. అక్కడ 2 థింగ్స్ జరగాలి. ఒకటేమో ఈ వెహికల్ అప్పటికి 120 కిలోమీటర్లు ఉంటుంది, నెక్స్ట్ 60 కిలోమీటర్ దాకా రావాలి ఈ అట్మాస్ఫియరిక్ ఎంట్రీ ఫేస్లో. అప్పుడు టెంపరేచర్ మీరు చూస్తే ఈ హీట్ షీల్డ్ దగ్గర మీరు టెంపరేచర్ చూస్తే 1900 degrees Celsius, 1900 degrees Celsius is the compare with the lava. అసలు స్టీల్ మెల్ట్ అవుతుంది. స్టీల్ అనేది ఒక ఐరన్ 1650
డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మెల్ట్ అయిపోతుంది. ఆ. అలాంటిది 1900 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే అంత మీకు టెంపరేచర్ మిగలదు. అంటే ఆ రాపిడ్కి ఇదేమో వేగంగా వస్తున్నదండి, ఆ. వేగంగా వస్తుంది. సో అది కాకుండా అట్మాస్ఫియర్ ఉంది, అది రెసిస్ట్ చేస్తుంది. అప్పుడు ఏం జరగాలి, ఈ ఈ వేడిని తట్టుకోవాలి. సో దానికోసం ఇందులో హీట్ షీల్డ్ ఉంది. ఇందులో ఈ ఫేజ్ అయిపోయే వరకు అంటే ఈ వెహికల్ 24,000 కిలోమీటర్లు ఉంది కదా గంటకి, 7,500 కిలోమీటర్ స్పీడ్కి రావాలి. అంత వేగంతో వస్తే కుదరదు. యూ హ్యావ్ టు అలా 120 నుంచి 60 కిలోమీటర్ దాకా వచ్చేస్తారు సుమారుగా 3 గంటల 14 నిమిషాలకి. అంటే 14 నిమిషాలకి మీకు అక్కడ ఏమవుతుందంటే ఈ ప్లాస్మా బ్లాక్అవుట్ పీరియడ్ అనమాట. అంటే అక్కడ మీరు ఏం కమ్యూనికేషన్ చేయలేరు, మీరు మెసేజ్ పెట్టలేరు, వాళ్ళు మీతో మాట్లాడలేరు. అది సుమారుగా ఒక 7 నిమిషాల పాటు ఉంటుంది. అక్కడ ఛాలెంజ్ It is on their own now. ఎస్. సో 7,500 కిలోమీటర్ నుంచి 5,000 కిలోమీటర్ రావాలి. అప్పుడు వేగం అనేది 7,000 గంటకి 7,500 నుంచి 5,000 కిలోమీటర్కి రావాలి. అప్పటికి 55 కిలోమీటర్ భూమి నుంచి 55 కిలోమీటర్ దూరం ఉన్న ఈ వెహికల్ 40 కిలోమీటర్స్ రావాలి. అప్పటికి ఇంకా టెంపరేచర్స్ 1900 డిగ్రీ సెల్సియసే ఉన్నది. దీని తర్వాత 3 గంటల 20 నిమిషాలు అండి. 3 గంటల 20 నిమిషాలకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఛాలెంజ్ అంటే శాస్త్రవేత్తలకి ఇంత గంటకి 5,000 కిలోమీటర్ల వేగంతో, అంటే మీరు చూశారు కదా మనం ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 27,000 ఉంది, ఎస్, దాని నుంచి 7,500 చేసుకున్నాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే దీన్ని 500 కిలోమీటర్ గంటకి 500 కిలోమీటర్ వేగానికి తీసుకురావాలి. అప్పటికి ఈ యొక్క వెహికల్ భూమి నుంచి 5.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. 5.5 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు కూడా ఇంత వేగంతో ప్రయాణిస్తుంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే డ్రాగ్ పారాషూట్స్ అని ఉంటాయి అన్నమాట, 2 ఉంటాయి. అది డిప్లాయ్ అవుతాయండి. భూమి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు డిప్లాయ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే గంటకి 500 కిలోమీటర్ వేగంతో ప్రయాణం చేస్తున్న ఈ వెహికల్ గంటకి 200 కిలోమీటర్ వేగానికి శేషగిరావు గారు, పడిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే parachutes fire చేస్తున్నారో, ఒక్క నిమిషం సార్. సునీత విలియమ్స్ అండ్ బిల్మోర్ ఎవరైతే వీళ్ళు ఉంటారో, do they have to fire these parachutes or will it go automatic? ఇట్ ఈస్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ It's ఆల్ automatic. ప్రోగ్రామ్డ్ Okay sir. సో ఒక్కసారి గ్రౌండ్ స్టేషన్ కంట్రోల్ నుంచి. ఈ Ground డ్రాప్ station control నుంచి. Okay. Yeah. ఒక్కసారి ఇట్ ఈస్ ఆటో కంప్యూటరైజ్డ్. ఎవ్రీథింగ్ ఇస్ Ground station will intervene if there is a change in path. Okay. Okay. సో మొత్తానికి ఇలా డ్రాగ్ పారాషూట్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే 4 పారాషూట్స్ ఉంటాయి అందులో, మెయిన్ పారాషూట్స్. అది డిప్లాయ్ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే గంటకి 200 కిలోమీటర్తో ప్రయాణం చేసిన ఈ వెహికల్ గంటకి 27 కిలోమీటర్ వేగం. అప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందండి? అప్పుడు డిస్టెన్స్ కేవలం 2 కిలోమీటర్లు అండి. వావ్. ఓకే, సో మరి కాసేపట్లోనే 2 కిలోమీటర్లు అనేది కూడా మనం చూస్తాం. ఆ 2 కిలోమీటర్లు అప్పుడు ఇది దాదాపు రేపు తెల్లవారుజామున. 500 కిలోమీటర్స్ నుంచి ఎన్ని కిలోమీటర్ స్పీడ్ సార్? గంటకి 500 కిలోమీటర్ వేగంతో ఉన్న ప్రయాణం చేస్తున్న దానిని 200 కిలోమీటర్ నుంచి 27 కిలోమీటర్ 500 to 200 200 then 5 దెన్ 500 నుంచి 200కి తీసుకురావాలి. 200 నుంచి 27 కిలోమీటర్ తీసుకురావాలి. 27 నుంచి ఫైనల్గా ఇంకా 2 కిలోమీటర్ దూరం ఉన్న 27 నుంచి డిస్టెన్స్ ఏదైతే మనం ఈ స్పీడ్ మాట్లాడుతున్నాం అమ్మా, అంత డిస్టెన్స్ అయితే లేదు. అయితే వాళ్ళు ఇవన్నీ సరిగ్గా జరిగితే రేపు తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకి ఈ ఫ్లాష్ డౌన్ అవుతుంది. రైట్. సో లెట్స్ హోప్ కాదు, లెట్స్ ప్రే దట్ ఎవ్రీబడి ఈజ్ సో కాన్ఫిడెంట్ అండ్ ఓవర్వెల్మింగ్ కైండ్ ఆఫ్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సజావుగా వస్తుందని కోరుకుందాం. శేషగిరిరావు గారు, సో మీరు చాలా ఈ శాటిలైట్స్ పైకి అక్కడికి అంతరిక్షంలోకి పంపించడానికి మీ పర్యవేక్షణలో ఎన్నో ప్రయోగాలు జరిగాయి. బట్ మానవ సహిత ప్రయోగం భారతదేశం, ఇస్రో ఇంకా ఎంత దూరంలో ఉంది, ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అనే ఈ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, ఇది ఎప్పుడు ముగుస్తుంది, మనం కూడా ఎప్పుడు మన భారత జెండాను మోసుకెళ్ళగల వ్యోమగాములతో సిద్ధంగా ఉంటామంటే మీరేం చెప్తారు సార్ మీ అనుభవాన్ని బట్టి? దీన్ని మానవ సహిత ప్రయోగాలు ఇస్రో చేయటం కోసం ఆల్రెడీ ఒక ప్రణాళిక రచించబడింది. ఆ ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నాయి. ఆ ప్రణాళికలో ముందున్నటువంటి ప్రథమ దశ ఏంటంటే మనకున్న రాకెట్స్లో ఏ రాకెట్ని ఎన్నుకోవాలి. అందులో జిఎస్ఎల్వి మార్క్ 3ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నటువంటి రాకెట్కి మానవ సహిత ప్రయోగం చేయాలి అంటే మానవులను తీసుకెళ్ళటానికి వీలుగా దాంట్లో ఉన్నటువంటి పరికరాలు రిడెండెన్సీలు అమర్చాలి. అంటే శాటిలైట్ ఉపగ్రహాన్ని పంపించేప్పుడు దానికి ఉన్న రిలయబిలిటీ ఒకటి, మానవులను ప్రయోగించినప్పుడు మనం ఎయిర్క్రాఫ్ట్కి ఎంత రిలయబిలిటీ ఉంటుందో అంత రిలయబిలిటీ కావాలి. అంత రిలయబిలిటీ కావాలంటే ఉన్న వెహికల్కి ఆ రిలయబిలిటీ కోసం ఎటువంటి స్టాండ్ బైస్ని పెట్టాలి. ఒకవేళ ఏ దశలో అయినా మనం అనుకున్నట్టు ఏదైనా పని చేయకపోతే స్టాండ్ బై ఎక్విప్మెంట్ పనిచేయాలి. ఆ స్టాండ్ బై ఎక్విప్మెంట్ ఎక్కడ కావాలి అంటూ దాన్ని తయారు చేసుకుని, ఆ తరువాత రెండోది ఏంటంటే ఇది ఒక క్రిటికల్ టెక్నాలజీ.
ఈ క్రిటికల్ టెక్నాలజీలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. అలాంటప్పుడు మానవ సహిత ప్రయోగం చేసేటప్పుడు రెండవ దశలో డిజైన్లో ఏం చేస్తారు అంటే, మనం తీసుకెళ్లేటువంటి రాకెట్కి ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మానవులకు ఇబ్బంది లేకుండా ఆ పైన వాళ్ళు కూర్చున్నటువంటి ఛాంబర్ని తీసుకువెళ్ళి దూరాన పడేట్టు చేస్తారు, రాకెట్కి గనక ఏదైనా ప్రమాదం ఏర్పడేట్టయితే. ఎందుకంటే దానితో పాటు ఇబ్బందిలో పడతారు కాబట్టి. అలాంటిది ఎస్కేప్ మాడ్యూల్ ఓకే, ఆ ఎస్కేప్ మాడ్యూల్స్ అన్నిటినీ టెస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు జరిగిన విషయాలు ఏంటంటే, ఎస్కేప్ మాడ్యూల్స్ని తయారు చేసుకున్నారు. ఈ రాకెట్ని హ్యూమన్ రేటెడ్ మాడ్యూల్గా తయారు చేశారు, హ్యూమన్ రేటెడ్ రాకెట్గా తయారు చేశారు. ఈ రెండు అయిన తర్వాత మానవులు లేకుండా ఈ మానవులు ప్రయాణించే ఛాంబర్తో 1-2 ప్రయోగాలు చేయాలి. అది అయిన తర్వాత వాటి సక్సెస్ అయిన తర్వాత మానవులతో ప్రయోగం చేస్తారనమాట. ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుందని అనుకోవచ్చు. మీరు వెబ్సైట్స్లో చూడొచ్చు, దాంట్లో ప్రణాళిక కార్యక్రమం ఇచ్చున్నారు. 35కి అనుకుంటున్నారు. ఇది కాకుండా 35 వ్యోమగాములను ఎన్నుకోవాలి, కొన్ని సంవత్సరాలుగా తర్ఫీదు ఇవ్వాలి. Human- మీకు తెలుసు, human missions. మనం ఎన్నుకున్న వ్యోమగాముల్ని ఆ మధ్య ప్రైమ్ మినిస్టర్కి పరిచయం చేశారు. వాళ్ళలో 2 అమెరికాలో ఉన్నారు, ఇప్పుడు తర్ఫీదు పొందుతున్నారు. సో వాళ్ళని కూడా తర్ఫీదు అయిన తర్వాత మానవరహితంగా 2 సార్లు ప్రయోగం సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు మానవ సహిత ప్రయోగం చేస్తారు. సో కెన్ వి కాల్ ఇట్ ఇండియన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎవరు కాబోతున్నారు, ఆ పేరేంటి అనేది తర్వాత తెలుస్తుంది. రైట్. 9 నెలల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీదకి రాబోతున్నారు. అయితే 2003 కొలంబియా స్పేస్ షిప్ ఏదైతే ఘోర ప్రమాదంతో ఆవిడ మనకి కల్పనా చావ్లా కనుమరుగయ్యారో, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఆ ప్రమాదం నుంచి నేర్చుకున్న పాఠాలేంటి? నీలేష్ గారు, సో ఇంతకుముందు మీరు చెప్పారు, సో కండిషన్స్ ఏ రకంగా మారుతాయి పైకి వెళ్ళిన తర్వాత, అది కూడా 9 నెలల కాలంలో. సో ఎలాంటి ఇది జరుగుతుంది, మన బాడీలో చేంజెస్ వస్తాయి, సో ఎలాంటి రుగ్మతలకి ఇవి కారణాలు అవుతాయి అనేది మీరు వివరించారు కదా. వన్స్ దే కమ్ బ్యాక్, వాళ్ళు వస్తున్నారు కాబట్టి మరి కొద్దిసేపట్లో వచ్చిన తర్వాత ఈ కండిషన్స్ అన్నీ రివర్స్ అయ్యేవేనా అండి? హౌ లాంగ్ ఇట్ టేక్స్ టు కమ్ టు నార్మల్సీ? రివర్స్ రికవరీ అనేది చాలా గ్రాడ్యువల్గా ఉంటుందండి. ఇట్స్ నాట్ గోన్ బీ హ్యాపెన్ ఓవర్ నైట్. కొన్ని మంత్స్ పట్టొచ్చు, కొన్ని ఇయర్స్ పట్టొచ్చు, కొన్ని ఫంక్షన్స్ అయితే కొన్ని ఇయర్స్ లాగా కూడా పట్టొచ్చు. సో సునీత విలియమ్స్ గారు అయితే యాజ్ సూన్ యాజ్ ల్యాండ్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వాకింగ్ స్ట్రెంత్ అనేది ఆవిడకి ఉండకపోవచ్చు. సో ఫస్ట్ ఫ్యూ వీక్స్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అనేది మనం వాకింగ్ స్ట్రెంత్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాని మీద బట్టి డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో దానికోసం రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అవి చేయాల్సి వస్తుందండి. ఈ మజిల్ స్ట్రెంత్ రావడానికి అయితే మాత్రం 6 to 8 వీక్స్ పడుతుందండి మినిమం. తర్వాత బోన్ డెన్సిటీ రికవర్ అవ్వడానికి మాత్రం 1 year దాకా టైం పడుతుందండి. తర్వాత కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే మన గుండెకి సంబంధించిన అడాప్టేషన్కి మాత్రం సుమారుగా 1 సంవత్సరం కూడా పట్టొచ్చండి. ఇంత మాట్లాడుతున్నాం అమ్మా, స్టూడెంట్స్గా మీరు ఉన్నారు, ఒక సైన్స్ స్టూడెంట్స్ అని చెప్తున్నారు, మీకేమైనా డౌట్స్ ఉంటే సార్తో మాట్లాడచ్చు, పెద్దలు ఉన్నారు, అడగండి. శేషగిరిరావు గారు, అలాగే చక్రవర్తి గారు, రఘునందన్ గారు ఉన్నారు, ఏమన్నా అడగచ్చు. వాళ్ళు స్పేస్లో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళ హెల్త్ కండిషన్ గుడ్గా ఉండాలి, మళ్ళీ అవన్నీ కవర్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకొని వాళ్ళు కంట్రోల్గా ఉంటారు? అది నీలేష్ గారు చెప్పాలి. ఈ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది నాసా స్పెసిఫికల్గా డిజైన్ చేసిందండి. సో నాసా డిజైన్ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తారంటే హై కాల్షియం, హై వైటమిన్ డి డైట్ ఉన్న డైట్ ఇస్తారండి. సో దీనివల్ల మన బోన్స్ కొంచెం ఆస్టియోపోరోసిస్ తగ్గడం, తర్వాత ఇవన్నీ జరుగుతాయండి. దీంతోపాటు యాడిక్వేట్ ప్రోటీన్ అంటే మనకి ప్రోటీన్ కూడా యాడిక్వేట్ అమౌంట్లో ఇస్తారండి. సో యాడిక్వేట్ ప్రోటీన్ ఇంటేక్, తర్వాత ఐరన్ అండ్ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుందండి. శేషగిరి గారు, యా, సో కంటిన్యూ టు దట్ క్వశ్చన్ సార్. అని చెప్పారు కాల్షియం అన్నారు, ప్రోటీన్ అన్నారు. మాకు గుర్తొస్తే కాల్షియం ఇక్కడ ఆహారంలోనే దొరుకుతుంది, ప్రోటీన్ ఆఫ్ కోర్స్ దొరుకుతుంది కదా. బట్ కెన్ దే హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆర్ క్యాప్సూల్స్ ఆర్ మెడిసిన్స్ రూపంలోనే తీసుకోవాలా? కాదు, కెన్ దే బైట్ ఎనీథింగ్? డైరెక్ట్గా 368 రోజులు 400 రోజులు ఉన్న కాస్మోనాట్స్ అక్కడ ఉన్నారు ఇది వరకు. అలాగే ఆడవాళ్ళు కూడా 200 రోజులు ఉన్నవాళ్ళు, 300 రోజులు ఉన్నారు. వాళ్ళకి ఆ డేటా అంతా తీసుకుని వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏ వైటమిన్స్ తగ్గుతున్నాయి, ఏవి డిప్లీట్ అవుతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం ముందు బాగుండాలంటే సప్లిమెంట్స్ ఎలా ఉండాలి, అవన్నీ స్టడీ చేసి మొదటి నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. వాటిల్లో ఇవి 2 విషయాలు. ఇంట్లో ఎయిర్, ఫుడ్, మనిషి జీవించడానికి గాలి, నీరు,
తర్వాత ఫుడ్ కావాలి. ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. మీరు అక్కడ కూడా చిప్స్ కానీ ఇవన్నీ కూడా తినచ్చు. అవన్నీ కూడా ఎందుకు సార్? అవునండి. అక్కడ ఎలా అంటే అవన్నీ డీహైడ్రేట్ చేసేస్తారు, చేసి ప్యాకెట్ చేసి దాన్ని అక్కడ హీట్ చేసుకుని తింటారు. సార్ మై ఇంటర్వ్యూ ప్లీజ్. There is a special category called space consumable foods. Sir. They are dried foods. రైట్. The moment you can take rice and you can cook there, and you can take an omelette because microwave is there, and you can grow vegetables, leafy vegetables, and things are there. In addition to that, you can take dried breads, and all the cereals you can take, and you can soak them and eat. There is no problem. But the thing is, you cannot let us say the long duration cooking and the type of curries what you or the salads, vegetables, whatever you prepare it in the normal atmosphere environment alone you cannot make. Otherwise, the calories, the proteins, the supplements point of view, they are totally taken care. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నిజంగా ఒక అద్భుతమే. మనం నిజంగా అంతరిక్షం గురించి ఏది మాట్లాడినా అద్భుతమే. If you want, చాలా కీన్ గా వాళ్ళు అబ్జర్వ్ Let the చేస్తారు. children look at Sunita Williams' introduction of the kitchen in the website. వాళ్ళు రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళని చిన్నపిల్లలా ట్రీట్ చేయాలా, నడవనికి బాడీలో చాలా చేంజెస్ వస్తాయి యా, కదా. నీలేష్ గారు చెప్పిన దాన్ని నీలేష్ బట్టి గారు ఖచ్చితంగా అలాగే ట్రీట్ చేయాల్సి ఏం ఉంటుంది. చేస్తారంటే రాగానే వాళ్ళు పట్టుకుని హాస్పిటల్లో ఆపరేషన్ అయిన పట్టుకుని నడిపించినట్టు తీసుకురారు, స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి 1 డే ఐసీయూ లాంటి ఒక రూమ్లో పెట్టి కంప్లీట్ 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత ఇంకొంచెం ఐసోలేషన్లోనే కొన్నాళ్ళు అట్టి పెడతారు, డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ డేస్ స్టే దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడ నుంచి రేషన్ వెళ్తుంది, ఫుడ్ అదంతా కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి. అట్లీస్ట్ 6 నుంచి 8 సార్లు ఒక వితౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్న ఒక షిప్ అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ కావాల్సిన వాటరు, ఎయిర్, కార్గో, మెడికల్ అంతా కార్గో వెళ్తుంది. సో ఇప్పుడు ఫుడ్ గ్రో చేస్తుంది అన్నది సార్ ఏంటంటే అది ఇంకా బేసిక్లోనే ఉంది, పెద్ద స్థాయిలో పెంచుకునే అంత లేదు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ టమాటా చెట్టు ఉన్నది కదా, ఈ టమాటా చెట్టు ఈజ్ వన్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ ప్లాంట్. మీకు తెలుసు టమాటా చెట్టు ఎడబడితే ఆడ పెరుగుతూనే ఉంటుంది. మన ఊర్లలో కూడా చూస్తే అక్కడ కూడా పెరుగుతుందా? అక్కడ కూడా పెరుగుతుంది అది. సో అండ్ అది కాకుండా ఆ టమాటా మీకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని రకాలుగా మీకు అనువుగా కూడా ఉన్నది. సో టమాటాని మనము ఈజ్ వన్ ప్లాంట్. సో ఇట్లా చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి, వేరే వేరే మొక్కల మీద కూడా జరుగుతుంది. రైట్. నీలేష్ గారు, యా, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక మీరు ఆడిబుల్ గానే ఉన్నారు. యా, ఇక్కడ మీకు ఇంకో ఫన్ ఫ్యాక్ట్ కూడా యాడ్ చేస్తానండి. స్పేస్ నుంచి ఎర్త్కి రాగానే ఆస్ట్రోనాట్స్ అనేది హైట్ పెరుగుతారండి. సో హైట్ అనేది పెరగడం కూడా జరుగుతుందండి. దిస్ ఇస్ ఎ ఫన్ ఫ్యాక్ట్. సో వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ఎర్త్ మీదకి ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రెషర్ చేంజెస్ ఉంటాయి కదండి, మైక్రోగ్రావిటీ నుంచి గ్రావిటేషనల్ ప్రెషర్ చేంజ్కి రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ హార్ట్ మీద ఒకేసారి లోడ్ పడుతుందండి. సో ఈ లోడ్ పడడం వల్ల కొంచెం కార్డియాక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇమ్యూనిటీ కూడా తగ్గుంటుంది కాబట్టి వీళ్ళని వెరీ కాషియస్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇమీడియట్గా వాళ్ళని వాకింగ్ ప్రోగ్రామ్ కానీ ఏమి ఉండదు. జస్ట్ చెప్పినట్టు చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేయాలండి. 9 నెలలు పసిపిల్లని ఎలా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారండి. సో దాంట్లో చేంజ్ ఏమి ఉండదండి. సో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒక ఐసోలేషన్ సెంటర్లో పెట్టడం, స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండడం, పీరియాడికల్గా వాళ్ళ బ్లడ్ ప్రెషరు, తర్వాత న్యూరలాజికల్ సైన్స్, ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ జరగడం జరుగుతుందండి. వాళ్ళు వన్స్ ఫిట్ అన్ని డీమ్డ్ అయిన తర్వాతే వాళ్ళని పబ్లిక్లోకి తీసుకురావడం అనేది చేస్తారండి. సో దీనికోసం ప్రోటోకాల్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుందండి నాసా. వండర్ఫుల్ సార్. సో చాలా తెలియనివి ఎన్నో తెలుసుకుంటున్నాం అండి. Yes, of course. రఘునందన్ గారు, హైట్ కూడా పెరుగుతుంది అంటున్నారు, తర్వాత మళ్ళీ తగ్గుతారండి లేకపోతే అలాగే ఉంటారా? అది ఆర్థోపెడిక్ ఇష్యూ. ఐ థింక్ డాక్టర్ గారు చెప్పాలి. డాక్టర్ గారు, సో ఈ పెరిగిన హైట్ మళ్ళీ ఆ హైట్ తగ్గుతారండి. మళ్ళీ తగ్గుతారండి. స్పేస్ ఏమవుతుందంటే మన స్పైన్ కి ఉన్న గ్యాప్ అనేది పెరుగుతుందండి. గ్రావిటేషనల్ పుల్ ఉండదు కాబట్టి సో అది పెరుగుతుంది. వన్స్ ఎర్త్కి రాగానే మళ్ళీ గ్రావిటేషన్ పుల్ వల్ల spinous మీరు gap ఉంటుంది. పొడవు పెరగాలి అనుకునే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిస్తారు మళ్ళీ. అదేమిటంటే అంటే ఇమీడియట్ గా తగ్గరు. సో దే గోనా టేక్ సమ్ టైం అండ్ టైం పడుతుంది. స్పైన్ దగ్గర ఉండే యాక్షన్ వలన ఇవన్నీ జరుగుతాయి. కరెక్ట్. ఇక్కడ ఈ స్పైన్ దగ్గర జరుగుతాయి, ఈ యాక్షన్ వలన పొడుగు అవుతారు. రైట్. Myself P. Lakshmi Cynthia. I am from Sarojini Naidu Vanita Mahavidyalaya. I have one question. Why we choose sea for land there only?
ఓకే Okay, we have lot of chances. You say we use like what? యా ఎక్సలెంట్ క్వశ్చన్, Yeah. ఐ అండర్స్టూడ్. Yes. అంటే ఈ అమ్మాయి అడుగుతుంది సముద్రంనే ఎందుకు అనుకున్నారు, Correct. భూమి మీద పడవచ్చు కదా. ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అనేది అయితే ఇప్పుడు ఎవరు చూడండమ్మా, నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు? మన భూమి మీద మనం చూస్తే 2/3 వాటర్ 1/3 ల్యాండ్ ఉంది. ఓకే, మీరు ల్యాండ్ కనుక ఎన్నుకున్నారనుకోండి, మీకు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక లొకేషన్ అనుకుంటే కొద్ది దూరం వెలిగింది అనుకోండి, ఏదో సిటీలో పోయి పడిపోతారు మీరు. అదే సముద్రం అయితే మీరు అనుకున్న లొకేషన్ కన్నా ఒక 100 కిలోమీటర్లు 400 కిలోమీటర్ వెళ్ళినా కూడా ఎక్కడో చోట వాళ్ళని సేవ్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ డ్రాగన్ క్రూ డ్రాగన్ అయితే ప్రస్తుతం వాళ్ళకున్న ఈ క్రూ మోడ్యూల్స్ అన్నీ కూడా ల్యాండ్లో ఓషన్లోనే పడేలాగా డిజైన్ Plan చేశారు. చేశారు, కానీ safety. సునీత విలియమ్స్ వెళ్ళిన ఈ యొక్క స్టార్ లైనర్ ఉంది కదా, బోయింగ్ కంపెనీ చేసింది, వాళ్ళైతే అది ల్యాండ్ మీద దిగేలాగా ప్రయత్నం చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ అది ల్యాండ్ కాదు కదా, తీసుకెళ్ళడం కూడా కష్టమే, రావడం కూడా కష్టమే అనేది తెలిపోయింది. రైట్, ఇట్ నీడ్స్ మోర్ కంప్యూటేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్ కదా సార్, ఇఫ్ ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ఆన్ ద ల్యాండ్. Yes, Yeah? ల్యాండ్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఆల్సో ఈస్ కాంప్లికేటెడ్. Of ఈవెన్ course. వాటర్ కూడా ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. మనం చూస్తున్నాం కదండి, అన్ని కిలోమీటర్లు అంత వేగము, Right. అంత టెంపరేచర్, Stepwise గా. అండ్ దిగిన వెంటనే ఇమీడియట్గా ఏంటంటే ఒక ఫాస్ట్ బోట్ తొందరగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దానికి ఆ ఒక క్యాప్సూల్ చుట్టూ ఏమైనా టాక్సిక్ మెటీరియల్ ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి, వాళ్ళు ఇవి ఫ్లోటింగ్ డివైసెస్ ఉంటాయండి, దానికి అటాచ్ చేయాలి. ఎందుకంటే ఆ షిప్ సముద్రంలో పడిన తర్వాత అది షిప్ లాగా Float అవ్వాలి. ఫ్లోట్ కాదు, అది అంతరిక్షం కోసం తయారు చేశారు. అది ఓకే, ఒక సముద్రంలో పడవలాగా నడవడానికి కాదు, అది బట్ అది తేలుతుంది కదా. తేలుతుంది. Wow. అయితే అది టిల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఏం చేయాలి అంటే ఇమీడియట్గా దానికి ఫ్లోటింగ్ డివైస్ థ్రెషోల్డ్ ఎంత ఉంటుంది సార్? మరి ఇప్పుడు సునీత విలియమ్స్ నీళ్ళలోకి వచ్చి ఒక 1 అవర్ మీకు 1 hour లోపు దే హ్యావ్ టు లొకేట్ దట్ అండ్ గో రీచ్ దేర్. యాక్చువల్గా మీరు క్రూ 8 మిషన్ కనుక చూస్తే, ఇప్పుడు ఇంతకుముందు ఒక మిషన్ ఆల్రెడీ ల్యాండ్ అయింది కదా, ఆల్రెడీ వీళ్ళు అట్మాస్ఫియర్ ఎంటర్ అవుతున్నప్పుడే మీకు అగ్నిగోళం లాగా ఏదో దూసుకొస్తున్నట్టుగా మీకు ఆకాశంలో కనబడుతుంది. అవును, సో వీళ్ళు ఈ బోట్స్ పెట్టుకొని రెడీగా ఉంటారు అక్కడ ఏ ప్లేస్లో పెడితే అక్కడికి వెళ్ళడానికి. సో ఈ ఫ్లోటింగ్ డివైసెస్ ఒకసారి అటాచ్ చేయగానే ఏమవుతుందంటే స్టెబిలిటీ వస్తుంది. అంటే ఇప్పుడేమో ఇలా పడుతూ లేస్తూ ఉన్న ఈ వెహికల్ ప్రశాంతంగా స్టేబుల్గా ఉంటుంది. అప్పుడు వీళ్ళు లోనికి వెళ్ళి హ్యాట్స్ ఓపెన్ చేసేసేసి ఒకరొకరుగా వారిని సో తీసుకురావడం. ఇన్ని చేంజెస్ కి ఎలా తట్టుకోగలుగుతారు సార్ ఆస్ట్రోనాట్? లైక్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు ISS లో ఉన్నప్పుడు జీరో గ్రావిటీ, దే విల్ బి ఫ్లోటింగ్, వి హావ్ సీన్ ఇట్. Yes. ఆ తర్వాత ఇప్పుడు ప్రయాణంలో ఆఫ్ కోర్స్ లైక్ దే విల్ బి స్టికింగ్ టు ద చైర్స్ Yes. అండ్ విత్ ఇమెన్స్ స్పీడ్. Yes. వచ్చిన తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు వచ్చి స్టెబిలైజ్ చేసే వరకు ఎస్, వాట్ కైండ్ ఆఫ్ స్టామినా ఆర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అంటే మన డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా Ah. అప్పుడే పుట్టిన బేబీ అమ్మ కడుపులో ఉంటుంది, బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. వాడు కూడా అక్లిమటైజ్ కావాలి అంటే అందులో ఏమైనా కండిషన్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక కండిషనింగ్ ఉంది. ఎట్లయితే ఇప్పుడు NCUs ఉంటున్నాయండి, నియో నేషనల్ ఎమర్జెన్సీ సిస్టమ్ ICU లాగా NCUs కూడా ఉంటున్నాయి ఇప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ అలానే ట్రీట్ చేయాలంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దే ఆర్ సో హెల్ప్లెస్. రైట్. సో వాళ్ళని స్ట్రెచర్ మీద తీసుకోవడము, అండ్ ఇంకోటి వీళ్ళ లొకేషన్ని బట్టి వాళ్ళని హెలికాప్టర్ అయితే హెలికాప్టర్ లేదా ఒక షిప్లో నాసా కేంద్రానికి తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ ఇవన్నీ. సో ఇలాంటివన్నిటికీ మనం సమాయత్తం అయ్యాం కనుకే ఈరోజు స్పేడెక్స్ అని పంపించి డాకింగ్ చేయగలిగాం. మీరు ఇందాక చెప్పినట్టు జనరల్ వ్యూవర్స్కి అర్థం అవడానికి ఎవరో అడిగారు కదా, మన రాకెట్ వెళ్తున్నప్పుడు 16 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం, PSLV 400 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు నుంచి ఇంత టైం పడుతుంది. ఇప్పుడు మేడమెట్లు 10వ ఫ్లోర్ నుంచి కిందకి రావాలంటే లిఫ్ట్లో ఎక్కితే రయ్యమని కొడితే నొక్కుకొస్తే వచ్చేస్తారు. అదే మీరు స్టెప్పుల్లో వస్తే జయ్యమని జారుకుంటూ వస్తారా, స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. అలాగే ఆర్బిట్ని డీఆర్బిట్ చేయడం అంటే సామాన్య ప్రజలకు అర్థం అవడానికి చెప్తా. పాతకాలంలో సర్కస్ చూసుంటారు మీరందరూ. సర్కస్లో ఒక అతను మోటార్ సైకిల్ పెద్ద సిలిండర్ ఉంటుంది, ఇలా తిరుక్కుంటూ వెళ్తాడు, మళ్ళీ అలాగే తిరుక్కుంటూ స్లోగా వస్తాడు. డిఆర్బిటింగ్ చేసుకుంటూ ఆయన చెప్పినట్టు సోలార్ డస్ట్ అనేది ఉంటుంది బాగా, దాన్ని అంతా అవాయిడ్ చేసుకుంటూ వస్తారన్నమాట. ఇప్పుడు త్రూ అవుట్ ఈ కమ్యూనికేషన్ మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇంతకు ముందు రఘునందన్ గారు చెప్పారు దేర్ ఇస్ సమ్ బ్లాక్ అవుట్. ఎస్, యా ద టైం బ్లాక్. అక్కడ వరకు మనం విమానాలు వెళ్ళాం. ఓకే రైట్. ఇప్పుడు నేను అనేది విమానాల గురించి మాట్లాడలేదు సార్. ఇప్పుడు వచ్చే ఏదైతే ఉందో ఈ క్యాప్సూల్, అది ఇంకా ఎంత సమయంలో ఆ కక్షకి లేకపోతే ఆ దశకి వస్తుంది? దానికి చాలా టైం ఉందండి. ఓకే, చాలా టైం ఉంది. అంటే బహుశా చాలా టైం అంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ అవర్స్. అంటే అవర్స్ అంటే రేపు తెల్లవారుజామున భారత కాలమానం ప్రకారంగా తీసుకున్నట్లయితే
రేపు అంటే మనందరు ప్రేక్షకులు కూడా అంటే మన ఛానల్ ఓపెన్ చేసేసేసి మీరు ఒకవేళ 2:30 AM Okay. పెట్టుకొని కూర్చుంటే ఇవన్నీ జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మీరు లైవ్ చూసుకోవచ్చు. Right, అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, కాకపోతే అంత విశ్లేషణ ఉండదు Ah. ఇంత డీటెయిల్డ్గా, ఎందుకంటే అది ఏదో వెళ్తుంది వస్తున్నట్టుగానే ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ అంతగా ఇంగ్లీష్లోనే ఉంటుంది మోస్ట్లీ. బట్ మొత్తానికి ఈ టైంలో ఎక్కడ ఉంటుంది సార్? వేర్ ఇస్ ఇట్ ట్రావెలింగ్? వేర్ Right ఇట్ now? మస్ట్ ట్రావెలింగ్? నో ఈ బ్లాక్అవుట్ టైం, బ్లాక్అవుట్ టైంలో మీకు కిలోమీటర్స్ భూమి నుంచి 55 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. అండ్ గంటకి 7,500 కిలోమీటర్ల వేగంతో అంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద స్పీడ్ దట్ వి కెనాట్ డిటర్మిన్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఆర్ వాట్ ఎల్స్? అంటే 55 కిలోమీటర్లు అంటే ఎందుకు బ్లాక్అవుట్ పీరియడ్? వై ఇస్ ఇట్? అక్కడ సోలార్ డస్ట్ ప్లస్ ఇంటర్ఫిరెన్స్ విత్ ద సిగ్నల్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు మీరు Okay. ఇది ఇలా వస్తుందండి, వస్తుంటే ఏమవుతుందంటే చుట్టూరా మీరు ఆ వేడిని చూస్తారు కదా, ఆ ప్లాజ్మా అంతా కూడా మీకు ఇట్లా వెనక తోస్తూ ఉంటుంది. సో మీరు రాపిడికి అక్కడ వేడితో ఈ హీట్ షీల్డ్ మండుతూ ఉంది. రాపిడి అంటున్నారు కదా సార్, చాలా సార్లు రాపిడి Yes. అన్నారు. ఇస్ ఇట్ అ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ యు టాకింగ్ అబౌట్? అట్మాస్ఫియర్ సార్, అట్మాస్ఫియర్ లో ఉన్న వేరియస్ గ్యాసెస్ అనుకుందాం మనం. అంతే కదా? రియాక్షన్ Yeah. అయ్యి టెంపరేచర్ పెరుగుతుంది. రైట్, వేర్ దట్ క్యాలిక్యులేషన్ వెంట్ రాంగ్ సార్? నేను 2003 గురించి దాని గురించి చెప్తా సార్. Yeah. అదేమైందంటే చావ్లా, కల్పనా చావ్లా ఆవిడ రీఎంట్రీ ఫేజ్లో వస్తున్నప్పుడు సార్ చెప్పినప్పుడు 1900, 1600, 1500 అలా టెంపరేచర్ పడుతూ ఉంటుంది. ఓకే, తక్కువ నుంచి పెరుగుతుంది. ఆ పెరుగుతున్నప్పుడు ఈ టైల్స్కి మంచిన అతికించిన పేస్ట్ ఉంది చూసారా, ఇది స్పెషల్ స్పేస్ క్వాలిటీ ఇదనమాట, బిర్లా వైట్ సిమెంట్లా ఉన్నదాన్ని, దాంట్లో పోర్స్ వచ్చాయి. పోర్స్ అంటే గాలి వెళ్ళే మైక్రాన్ లెవెల్లో ఉండే పోర్స్ వచ్చాయి. అవి మనం ఆ ఫ్లైట్ ఆ రోజు వెళ్ళేటప్పుడే, చావ్లా వెళ్ళేటప్పుడే ఒక టైల్ లూజ్గా ఉందని, ఒకటి పడిపోయిందని కూడా వార్తలు వస్తే దాన్ని మళ్ళీ అది పెట్టి పేస్ట్ వేసి ఆరబెట్టారు. ఆరబెట్టినా సరే అక్కడ ఏమైందంటే, మీకు తెలుసు ఫ్లోరిడా అనేది సముద్ర తీర ప్రాంతం, మీకు మాయిశ్చర్ కాంటెంట్ అది ఎక్కువ. సో దానికి ఏం చేస్తారంటే దాన్ని చుట్టూతా బోల్డ్ అని ప్లాస్టిక్ కవర్లు అన్నీ చుట్టు పెడతారన్నమాట. ఓకే, లిక్విడ్ ఇంజన్స్కి, గ్యాస్ ఇంజన్స్కి అన్నీ కట్ చేసి పడేశారు, పైప్ లైన్స్ అన్నీ వాళ్ళు పెట్టారు. అది ఇన్ని అవర్స్ ఆరాలని ఉంది దానికి. పెట్టినా సరే ఎక్కడో కొంచెం లూప్ హోల్స్లో, అంటే పీప్ హోల్స్లోంచి ఎక్కడి నుంచో వెళ్ళిపోయి అట్మాస్ఫియర్తో అవి రియాక్ట్ అయ్యి కొన్ని చోట్ల దాని యొక్క స్ట్రెంగ్త్ పడిపోయింది. కరోషన్ రేట్ అంటారు, మిల్స్ పెర్ ఇయర్, MPY అంటారు. అది డాట్స్ ఫామ్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ హై టెంపరేచర్ పిట్ కరోషన్ అనేది వచ్చింది, ఈ పేస్ట్ ఊడిపోయి మెల్లిగా వెళ్ళిపోయి లోపలికి వేడి వెళ్ళిపోయి ఆ పిట్ కరోషన్ పిట్స్ వస్తాయి అన్నమాట. C-103 అనే ఎల్ఐ దగ్గర వచ్చి కన్నం పడి స్ప్లాష్ అయిపోయి ఆవిడ చనిపోయారు. హ్యూస్టన్ నుంచి ఫ్లోరిడా వరకు పడ్డాయి ముక్కలు. అయితే దీనికి ఇంకోటి యాడ్ చేయాలి. మరి దీనికి కూడా అలా జరగవచ్చు కదా, ఇప్పుడు వస్తున్నదని కూడా. అయితే అది జరగకూడదు, ఆగండి. అంటే అది మనం హోప్ చేయాలి. ఇప్పుడు ఇది దిగే సమయంలో ఆ యాంగిల్ కూడా ఇంపార్టెంట్ అండి, నాట్ ఓన్లీ ద హీట్ షీల్డ్, దానికి ఆ యాంగిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క డిజైన్ మీరు చూడండి, బెల్ షేప్ ఉంటుంది, ఆ షేప్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే సునీత విలియం, ఈమె కల్పనా చావ్లా వెళ్ళింది స్పేస్ షటిల్ అండి. స్పేస్ షటిల్ అంటే అది ఏరోప్లేన్ మాదిరిగా ఉంటుంది, ఒక ఏరోప్లేన్ మాదిరిగా ఉంటుంది. ఇదేమో ఇప్పుడు సునీత విలియమ్స్ వస్తున్నదేమో ఇట్లా మీకు క్యాప్సూల్ లాగా ఉంది. అయితే ఆ ఒక స్పేస్ షటిల్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్స్ రిటైర్ చేశారు. నాకున్న సమాచారం ఏంటంటే ఒక్క స్పేస్ షటిల్ని తయారు చేయడానికి 60,000 కోట్లు ఖర్చు అవుతుంది, 60,000 crores. అండ్ చాలా హ్యూజ్గా ఉంటుంది. ఆ మధ్య మేము కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుని అమెరికా వెళ్ళినప్పుడు ఆ వెహికల్ని కూడా చూడడం జరిగిందంటే, మీరు ఒక హాల్లో పెడితే ఈ మూల నుంచి ఆ మూల అంతా ఉంటుంది, దాని టైర్స్ అంతా. సో దాన్ని ఇప్పుడు డిస్కార్డ్ చేశారు. సో అది డిఫరెన్స్. అయితే దానికి ఉన్న హీట్ షీల్డ్లో ఒక టైల్లో స్పేస్ వచ్చి, గ్యాప్ వచ్చి, ఈ వేడి లోపలి దాకా చొచ్చుకొని వెళ్ళిపోయి అయిందని సార్ చెప్తున్నారు. చక్రవర్తి గారు చెప్పారు. నీలేష్ గారు, సో 2003 కొలంబియా స్పేస్ షిప్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్. జరిగిన మిస్హాప్ నిజంగా కల్పనా చావ్లా లాంటి ఒక ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్ మనకి లేకుండా పోయారు. సో ప్రస్తుతం వీళ్ళు వస్తున్నదంతా కూడా, సో గతంలో వాళ్ళు వచ్చిన పద్ధతి ద్వారాగానే వస్తుంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అది మీరు చెప్పినట్టుగా స్పేస్ షటిల్ కాదు, నౌ ఇట్ ఈస్ అ క్యాప్సూల్. బట్ దే వెరీ వెల్ నో అబౌట్ లైక్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ దే షుడ్ హ్యావ్ వైల్ కమింగ్, సార్?
యా మెంటల్ స్ట్రెంత్ కోసమే నాసా వాళ్ళు కొత్తగా విఆర్ టెక్నాలజీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. 24 hours స్ట్రీమింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారండి. సో వీళ్ళు కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీతో టచ్లో ఉండడం కానీ, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, కౌన్సిలర్స్తో రెగ్యులర్గా మాట్లాడడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేశారండి రీసెంట్ డేస్లో. సో మొత్తానికి విత్ మీ ప్లీజ్ జాయిన్ అండ్ ఒకసారి బెస్ట్ విషెస్ చెప్దాం సునీత విలియమ్స్ అండ్ వెల్మోర్ట్కి. ప్లీజ్ సార్ మీరు కూడా బెస్ట్ విషెస్ చెప్పండి. From our Sakshi సో team. ఆల్ ది వెరీ బెస్ట్ All the very సాక్షి వేదికగా మేము చెప్తున్నాం. సో మరి కాసేపట్లోనే మనం చూడబోతున్నాం సునీత విలియమ్స్ అండ్ వెల్మోర్. దే ఆర్ టచింగ్ ద గ్రౌండ్. అఫ్ కోర్స్ సీ వాటర్లో దిగబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళని నాసా తీసుకెళ్తారు. అనంతరం చాలా కీన్ పరీక్షల అనంతరం ఆవిడ మన ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లోనో మనం కూడా దాన్ని చూడబోతున్నాం. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ నీలేష్ గారు. సో మాతో జాయిన్ అయ్యారు అక్కడి నుంచి. థ్యాంక్ యూ చక్రవర్తి గారు, ఇట్స్ ఆనర్ వన్స్ అగైన్. అండ్ శేషగిరిరావు గారు చాలా థ్యాంక్స్. అండ్ రఘునందన్ రావు గారు ఆల్వేస్ బికాజ్ యూ ఆర్ అ రెగ్యులర్ గెస్ట్. Thank you students. Thank you all for watching. Once again, we wish all the best Sunitha Williams and Velmore. మరి కాసేపట్లోనే రాబోతున్న మీకు సాక్షి వేదికగా మేము తిరిగి స్వాగతం పలుకుతూ ఉన్నాం. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ అ ఫాస్ట్ రికవరీ వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సాక్షి.